వర్కింగ్ ప్లేస్ లేదు, ఏ ప్లేస్ లేదు, ఎక్కడైనా సరే అమ్మాయికి సేఫ్టీ లేదు. అమ్మాయిలు ఒక రేంజ్ లో బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్న టైము మళ్ళీ 1847కి వెళ్ళిపోతే సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. కాలేజీల్లో స్కూల్స్ లో కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్న పేరుతోటి డాన్సులు ఏం పాటలు వేస్తున్నారండి. గూగుల్లో వెతికానంటారు చాలా మంది. 5 సార్లు ఒక స్పెల్లింగ్ కొట్టండి, రాంగే కొట్టండి. పేపర్లో కనపడనివి, న్యూస్ దాకా రానివి మారుమూల గ్రామాల్లోనూ చిన్న చిన్న నగరాల్లోనూ కూడా చాలానే జరిగింది. టీనేజ్కి రాగానే పేరెంట్స్కి ఒక రకమైన భయం వస్తుంది కదా మేడం. ఇప్పుడు మనసే మంచిగా లేకపోతే, స్వచ్ఛంగా లేకపోతే ఏ మురికి పని చేయడానికైనా ఎవరికి అభ్యంతరం ఉండదు. అందుకే మనసు స్వచ్ఛంగా ఉండాలి. మెట్రోస్లోను, బస్ స్టాండ్లోను అన్ని చోట్ల ఈ తరం పిల్లలు ఇంతే, ఈ కాలం పిల్లలు ఇంతే అని అంటున్నారు. కాలం మారిపోయింది అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేయను. కాలం ఎక్కడ మారింది, అదే 24 గంటలే ఉంది. కాకపోతే ఆ 24 గంటల్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం అన్న దాంట్లో సమాజం పరిస్థితి ఆధారపడింది. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ చిన్న పిల్లల నుంచి నేర్పించాలి అని చాలా వీడియోస్ చూస్తున్నాం. ఈ బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి దాదాపు 10-12 సంవత్సరాలుగానే ఉంది, అంతకుముందు లేదు. మరి అంతమంది పిల్లలు బాగానే ఉన్నారు కదండి. చెప్పకపోయినా ఈ బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి ఎక్కడ టాపికే వచ్చేది కాదు. ప్రెసెంట్ యూత్లో ఇప్పుడు టీనేజ్కి రాగానే పేరెంట్స్కి ఒక రకమైన భయం వస్తుంది కదా మేడం. ఏ పేరెంట్ కూడా పిల్లలు చెడిపోవాలని వాంటెడ్లీ ఎవరు అనుకోరు. కానీ టీనేజెస్లో వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా చాలా చేంజెస్ వస్తున్నాయి. ఆ చేంజెస్ని ఐడెంటిఫై చేయడంలో ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదా లేట్ అవ్వచ్చు. ఇలా రకరకాల కారణాల వల్ల వాళ్ళ ఫ్యూచర్ అటు ఇటు అవుతుంది. ఏ మార్పులు వస్తే, వాళ్ళ ప్రవర్తనలో ఏ తేడా వస్తే తల్లిదండ్రులు వీళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చిందని కనిపెట్టగలుగుతారు. ఎలా తెలుసుకోవడం అనేది ఎలా? టీనేజ్ ప్రాబ్లం అన్నది ప్రతి జనరేషన్ వాళ్ళు ఫేస్ చేసిందే, నో డౌట్ ఎట్ ఆల్. ఆ టీనేజ్లో ఒక హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ అన్నది వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం అన్నది కష్టం. ఇక్కడ వాళ్ళు వన్స్ దే ఎంటర్డ్ ఇంటూ 13 టిల్ దే ఎంటర్డ్ ఇంటూ 20, ఇక్కడ పేరెంట్స్ ఒక కంట్రోల్, అంటే చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణ ఉంటే అది వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం అనిపించదు. అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. మనసు తప్పు చేయమంటుంది కానీ మనస్సాక్షి వద్దంటుంది. బుద్ధి అటు వెళ్తూ ఉన్నాక తన్ని తాను కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఎప్పుడు ఉంటుందంటే పిల్లలకి. తప్పు కాలు, ఇప్పుడు చిన్నప్పుడు జనరల్గా పిల్లలకి ఏం చెప్తాం, సరిగ్గా డ్రెస్ సరిగ్గా తీసుకుని కూర్చో, కాళ్ళు ఊపకూడదు, పెద్దవాళ్ళు ఎదురకుండా కాలు మీద కాలేసి కూర్చోకూడదు. ఇవన్నీ శిక్షణ కాదు, క్రమశిక్షణ అన్న సంగతి పిల్లలు కనుక అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇది చెప్పట్లేదు ఇప్పుడు. అదివరకంటే చెప్పేవాళ్ళు, చెప్పకూడదని కాదు, వాళ్ళే అర్థం చేసుకుంటారులే అన్న ఒక రేంజ్లో పేరెంట్స్ వెళ్ళిపోయారు. ఈ రీజన్ వల్ల వాళ్ళకి తప్పేదో చెడేదో అన్నది వాళ్ళకి తెలియట్లా. ఇప్పుడు ఇది తప్ప మనం చెడు చేస్తున్నామా అన్న దీంట్లో వాళ్ళకి అది వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతే అది అలవాటు అయిపోతుంది. వన్స్ ఒక అలవాటు, అది ఎర్లీ మార్నింగ్ లేవటం నుంచి టైంకి రీచ్ అవ్వటం దగ్గర నుంచి అలవాటు అయిపోయింది. పెద్ద అయ్యాక వాడు ఆఫీస్కి లేట్గా గ్యారంటీగా వెళ్ళాడు. సపోజ్ హీఈస్ అ బాస్ ఆర్ టీమ్ లీడర్, హీ వోంట్ యాక్సెప్ట్ అదర్స్ టు కమ్ లేట్. ఎస్, మీరు ఈ మధ్య ఒక రీల్ వచ్చింది, లేట్గా వచ్చిన వాళ్ళని ఎలా సన్మానిస్తారు అన్నది. అది రీల్ కామెడీగా తీసుకున్నారు కానీ టైంకి వెళ్ళాలన్న సెన్స్ ఎంతమందికి వచ్చిందో చెప్పండి. ఆ రీల్ చూసి రీచ్ బాగా అయింది, లైక్స్ బాగా వచ్చాయి, కమెంట్స్ బాగా చేశారు. బట్ హౌ మెనీ విల్ మెయింటైన్ ద టైం లేట్ అయితే మన ఒక గిల్ట్ ఫీల్ అన్నది మనిషికి ఉండాలి. ఎందుకంటే 24 గంటల్లో ఏ సెకండ్ బ్యాక్ రాదు జీవితంలో. ఆ విషయం అర్థం చేసుకోవాలి కదా. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు టాక్ వచ్చింది కాబట్టి చెప్తాను, ఎంప్లాయీస్ లేట్గా వెళ్ళి అర్ధరాత్రి వరకు పనిచేసామని బిల్డప్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది చాలా కంపెనీస్లో ఉంది. ఓకే, కొన్నిట్లో చెల్లుతుందేమో, కొన్నిట్లో టైం తప్పించి తర్వాత పని చేయలేని ఉన్నాయి. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆ టైంకే వెళ్ళాలి, ఆ టైం క్లోజ్ చేసేయాలి, ఆ టైం ప్రకారం సిలబస్ కవర్ అవ్వాలి, ఆ టైం ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. పిల్లలు ఆ టైంని ఫాలో అయి తీరాలి. అంటే దానికి ఒక క్రమశిక్షణ. అందుకే స్కూల్ టైంలో అలవాటు పడిన తర్వాత కంటిన్యూషన్ కాలేజీలో ఆ క్రమశిక్షణ వాళ్ళకి వెళ్తుందని చూడండి. ఇక్కడ ఈ కంటిన్యూషన్ క్రమశిక్షణలో వాళ్ళు దాన్ని దాటలేరు, వాళ్ళు దాన్ని దాటి వెళ్ళలేరు, బ్రేక్ చేసి పక్కకు దాటి వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళ మనసాక్షి ఒప్పుకోదు. వాళ్ళకి ఎప్పుడూ ఒక కాన్షియస్ గుచ్చుతూ ఉంటుంది, మనం తప్పు చేస్తున్నాము, చేయకూడదు అని ఒక థాట్ వాళ్ళలో వస్తుంది. మంచి బట్టలు ఒంటి మీద ఉంటే మురికి బండ మీద కూర్చోలేడు కదా మనిషి. ఎగ్జాక్ట్లీ మేడం, నిజమే కదా. మురికి అవుతుందని భయం ఉంటుంది కదా. ఇప్పుడు మనసే మంచిగా లేకపోతే, స్వచ్ఛంగా లేకపోతే ఏ మురికి పని చేయడానికైనా ఎవరికి అభ్యంతరం ఉండదు. అందుకే మనసు స్వచ్ఛంగా ఉండాలి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. బ్లూ ఫ్రాక్ అని ఒక స్టోరీ ఉంటుంది. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం.
ఇప్పుడు ఒక మంచి అలవాటుని చిన్నప్పటి నుంచి చెప్పడం వినటానికి వాళ్ళకి విసుగొస్తుంది, కానీ లైఫ్లో అది వాళ్ళకి ప్రతిసారి మనకు వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ నా స్టూడెంట్స్ చెప్తాను. ప్రతిసారి క్లాస్లో నేను పాయింట్అవుట్ చేసినప్పుడల్లా నా మీద విసుక్కున్న స్టూడెంట్సే ఈ రోజు వాళ్ళు జాబ్లో సెటిల్ అయినప్పుడు వెన్ దే ఆర్ కాలింగ్ మీ బ్యాక్, ఫేస్బుక్లో మెసెంజర్లో మెసేజ్ పెట్టినప్పుడు ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నిజంగా చెప్తున్నాను, నేను మోటివేషన్ కాదు, అది నా బాధ్యతగా చేశాను అంతే. ఆ రోజు మీరు తిట్టినప్పుడు ఏంటో అనుకున్నాం, కానీ మేడం ఈరోజు మాకు లైఫ్లో సెటిల్ అయినప్పుడు మేము ఉద్యోగాలు చేసేటప్పుడు మీరు చెప్పిన ప్రతి విషయం మాకు పనికొస్తుంది, మీ ప్రిన్సిపల్స్ ప్రతి విషయంలో పనికొస్తాను. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నేను ఏదేదో మిమ్మల్ని ఉద్ధరించానని నేను అనుకోవట్లా, గుర్తుపెట్టుకో నిన్ను నువ్వే ఉద్ధరించుకున్నావు అని చెప్పాను వాడికి. అంటే బిగినింగ్ నుంచి వాళ్ళు ప్రతి దాన్ని ఇది ప్రతి స్టూడెంట్ విషయంలోనూ 100% రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ది ఎంత ఉందో టీచర్స్ కూడా అంతే ఉంది. ఓకే, ఇప్పుడు క్లాస్లో టీచర్స్ పాట చెప్తారంటే వాడంతే వదిలేస్తే ఆ టీచరు ఒక 10 మంది స్టూడెంట్స్ మా పాట వింటే సరిపోదు, ఒక్కడు చెడిపోయిన ఆ రెస్పాన్సిబిలిటీ టీచర్కే వస్తుంది. వాడికి మార్కులు రావక్కర్లా. నేను ఎవరికైనా చెప్తాను ఈ ఛానల్ ద్వారా, ప్రతి టీచర్కి నేను ఇచ్చే మెసేజ్, సొసైటీని కంట్రోల్ చేయగలిగింది ఒక్క టీచింగ్ ప్రొఫెషన్ గుర్తుపెట్టుకోండి. రైట్ ఫ్రమ్ ద ఫింగర్స్ హోల్డింగ్ అండ్ మేకింగ్ రైటింగ్ లెటర్స్ అండ్ టిల్ యు ఆర్ మేకింగ్ పర్ఫెక్షన్ ఇన్ ద ఫొనెటికల్ సౌండ్స్. ఆ తర్వాత మీరు ఏ సబ్జెక్ట్ అయినా చెప్పండి, వాళ్ళకి ఎంత డీప్గా పిల్లల సబ్జెక్టులో వెళ్ళనియండి. పాఠాలు చెప్పడం కాదు, జీవిత పాఠాలు కూడా వాళ్ళు నేర్చుకునేది ఆ క్లాస్ రూమ్లోనే. ఎందుకంటే ఇప్పుడు మనకు అందరికీ తెలిసిందే, ఆల్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్ టుడే. ఇప్పుడు 100% చెప్పాలంటే 100% ఏదో ఒక రకమైన ఉద్యోగానికి అమ్మలు కూడా వెళ్ళిపోతున్నారు. మరి ఆ ఉద్యోగానికి వచ్చిన టీచర్ పిల్లలు కూడా సఫర్ అవుతారు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తాను టీచర్స్ అందరినీ, ఈ సొసైటీలో నెక్స్ట్ జనరేషన్ ఇప్పటి వరకు అయిపోయింది, నెక్స్ట్ జనరేషన్ని బాగు చేయాలంటే అది ఒక్క ప్రొఫెషన్ ఆ చేతుల్లోనే ఉంది. దయచేసి దాన్ని గుర్తించండి, బాధ్యత తీసుకోండి. ఇక్కడ జీతం తక్కువ వచ్చిందా, మాకు టైం సరిపోవట్లేదా అని అనకండి. కొంచెం పేషెన్స్. అసలు దానికి మించిన కిక్ జీవితంలో మీకు ఎప్పటికీ రాదు, ఎంత రాదు. ఫైనల్లీ ఈ ప్రొఫెషన్ అంటే టీచింగ్ ప్రొఫెషన్లో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే సొసైటీలో కొన్ని చేంజెస్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయాలి. పేరెంట్స్ని మార్చలేం కానీ పిల్లల్ని మార్చొచ్చు, అది ప్రతి టీచర్ మనసాక్షికి తెలుసు. ఓకే మేడం.